అందరికీ నమస్తే. మనము ఆంజనేయ స్వామికి మంగళవారం గానీ, శనివారం గానీ చక్కగా వడమాలేస్తాం గదా! అంటే ఆంజనేయ స్వామికి గారెలంటే ఇష్టం గాబట్టి, వడమాలేస్తే మనకు కూడా మంచి జరుగుతుందని భావించి అలా వడమాల వేస్తా ఉంటాం గదా! అంటే వడమాల వేయటంలో ఏంటంటే అర్థం స్వామి చిన్నగా ఉన్నప్పుడు మన హనుమ చాలా అల్లరివాడు కదా! అల్లరి చేస్తూ సూర్యుడిని చూసి సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. అది సూర్యుడు అని చెప్పి తెలియక ఒక పండుగ భావించి అది తింటే చాలా రుచికరంగా ఉంటుంది అని చెప్పేసి హనుమ ఎగురుకుంటూ సూర్యుడి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు రాహువు ఆ రోజు గ్రహణం అట. అంటే రాహువు సూర్యగ్రహణం అప్పుడు రాహువు సూర్యుడిని మింగుతాడు కదా! అంటే హనుమ వేగాన్ని చూసి ఈయన ఇంకొక రాహువా ఏంటి? నాకంటే ముందు ఈ సూర్యుడిని మింగుతాడా ఏంటి? ఈ గ్రహణం మళ్ళీ వస్తుందా? వేరే గ్రహణమా? అని చెప్పేసి రాహువుకి హనుమ యొక్క వేగాన్ని చూసి భయపడతాడట రాహువు. అయితే కానీ హనుమ సూర్యుడిని మింగితే ఏముందండి? ఈ ప్రపంచం అంతా కూడా అంధకారం అయిపోతుంది కదా! అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే, ఈ బాలుడు ఇలా చేస్తే లోకమంతా అల్లకల్లోలం అవుతుంది, ఇలా చేయకూడదు అని చెప్పేసి ఇంద్రుడు వజ్రాయుధంతోటి స్వామి మీదకి ఇసురుతారట. అప్పుడు హనుమ ఆ వజ్రాయుధాన్ని తగిలి ఈ దవడ అంటే ఈ దవడ అంతా కూడా దవడని ఏమంటామంటే హనువు. ఈ గడ్డం దగ్గర నుంచి ఇదంతా కూడా దెబ్బ తగులుతుందట. హనువు మంత అంటే ప్రత్యేకమైన వాడనమాట. అలా ఈ గడ్డము ఇది దవడ దెబ్బ తగలటం వల్ల హనుమంతుడు అని చెప్పేసి మనం పిలవటం జరుగుతుందన్నమాట. అంటే పురాణంలో ఈ హనుగు దెబ్బ తిన్నవాడు కాబట్టి ఎప్పుడూ కూడా హనుమంతుడు అని పిలుస్తారని చెప్పేసి పురాణము లిఖించడం జరిగిందట. అందుకని మనం కూడా ఎక్కువ హనుమ అని పిలవటం జరుగుతుంది కదా. ఇంకా ఇలాగా చూసి ఎంత గొప్పవాడు, ఇంత వాయువేగంతో ఉన్నాడు అని చెప్పేసి రాహుకి ఒక రకమైన భయము. స్వామి దగ్గరికి వెళ్ళి నువ్వెవరు ఇంత వేగంగా ఉన్నావు అని చెప్పేసి అంటే, నేను ఆంజనేయుడిని అని చెప్పేసి మన హనుమ చెప్పడం జరుగుతుందట. అప్పుడు ఈ రాహుకి ఇతని వేగం చూసి నేను ఏదైనా వరం ఇవ్వాలి అనిపించిందట. అప్పుడు మన హనుమకి ఒక వరం చెప్పడం జరిగిందట. ఏంటంటే, ప్రజల్లో నేను నా రాహు యొక్క గ్రహస్థితి చాలా వరకు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాను. ఎవరైతే నీ వద్దకు వచ్చి వడ అంటే మినువులతో చేసిన వడ, మినువులు అంటే నాకు చాలా ఇష్టం, ఆ మినువులతో చేసిన వడను నీకు సమర్పిస్తారు. అంటే నేను పాము రూపంలో ఉంటాను కాబట్టి నాలాగా మాల కట్టి ఎవరైతే నీ మెడలో వేస్తారో వాళ్ళందరికీ కూడా నేను నా గ్రహస్థితికి నేను దూరంగా ఉంటాను, నీ యొక్క కృప వాళ్ళపై ఉంటుంది, అలాగే నేను కూడా మంచి చేయడం జరుగుతుంది అని చెప్పేసి రాహు చెప్పడం జరిగిందట. నిజమే కదా. మనము హనుమకి మాల ఎక్కువగా వేయటం వల్ల ఏంటంటే, మనకి ఏదైనా రాహు యొక్క గ్రహస్థితి మనపై ఉంటే మన పైన ఆ రాహు యొక్క గ్రహస్థితి తగ్గాలి అని చెప్పేసి హనుమ మెడలో వడమాల వేస్తే అది తగ్గుతుందట. నిజంగా అలా చెప్పడం వల్ల మనం ఈ వడమాల వేయటం జరుగుతుందన్నమాట. ఇంకోటి హనుమకు కూడా ఇష్టం ఏంటంటే, మినువులు అంటే బలమైనవి. అంటే మన గ్రహస్థితి అంతా తగ్గి మన యొక్క స్థితి బాగుండాలి అని చెప్పేసి హనుమకి ఆ రాహువు ఇలా ఇవ్వటం జరిగింది కాబట్టి శనివారం కానీ మంగళవారం కానీ మనం వడమాల ఇస్తాం. అంటే 54 కానీ లేదంటే 108 లేదంటే 1008 వడలు ఆయన మెడలో వేయటం జరుగుతుంది కదా. చాలా ఏంటంటే అప్పుడు ఆ వడమాల వేసిన తర్వాత ఒక చాలీసా, హనుమాన్ చాలీసా కానీ లేదు అంటే సుందరాకాండ పారాయణ కానీ చేయించుకుంటాం కదా గుళ్ళో కానీ లేదంటే ఇంట్లో అయినా సరే. అంటే ఏంటంటే ఇక్కడ రాహు యొక్క వరం వల్ల హనుమకి మనము ఈ వడమాల వేయటం జరుగుతుందన్నమాట. నిజంగా గ్రహస్థితి అంతా పోవాలి కాబట్టి ఆ గ్రహాల యొక్క ఆ దోషం అంతా పోవాలి అని చెప్పేసి హనుమకి వడమాల కానీ తమలపాకుల మాల కానీ వేస్తే
మనకంతా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే మనకి ఆయువు, ఆరోగ్యం అన్నీ ఉంటాయి అని చెప్పేసి పురాణంలో లిఖించడం జరిగిందనమాట. నిజంగా మీకు ఎవరికైనా వీలుంటే తప్పకుండా మంగళవారం కానీ, శనివారం కానీ మన గ్రహస్థితి కాకుండా మన ఇంట్లో అన్ని విధాలా బాగుండాలి అంటే హనుమకి వడమాల వేయటం చాలా బాగుంటుంది కదా. హనుమ దయ మనపై ఉండాలని ఎప్పుడూ కోరుకున్నాం. జై హనుమ, శ్రీ హనుమ, జై జై హనుమ, శ్రీ హనుమ, జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. మీ రజని.